వినతాదేవికి ఉన్నటువంటి రెండవ అండములో నుంచి సూర్యప్రకాశముతో మహా బలవంతుడు, సాహస పరాక్రమవంతం కలిగినటువంటి వాడైన గరుత్మంతుడు ఆ అండాన్ని పగలు కట్టుకొని బయటకు వచ్చాడు. మొదటి అండాన్నైతే పాపం వినతాదేవి ఇంకా నాకు బిడ్డలు కలగటలేదు అన్న ఆవేదనతో ఆ అండాన్ని తను గట్టిగా ఒత్తడం వల్ల వచ్చాడు. ఇది మాత్రం స్వతంత్రంగా తనంతటి తనే వచ్చాడు. కానీ దానికోసం ఆమె చాలా సంవత్సరాలు నిరీక్షించింది. ఆమె నిరీక్షణ ఫలించి ఆమె కోరుకున్నటువంటి తేజోవంతుడు, బలపరాక్రమవంతుడు, సాహసవంతుడు ఆ అండంలో నుంచి బయటకు వచ్చాడు. అతను వచ్చిన క్షణంలోనే వచ్చి రావటంతోనే తన రెక్కలను చిన్నగా విదిలించాడు. ఆ విదిలించిన విదిలింపుకే అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ కదిలిపోయాయి. సముద్రం అల్లకల్లోలమైపోయినది. మేరు పర్వతం అంత శరీరముతో ఆయన నుంచుని ఉంటే సూర్య తేజస్సు కూడా చిన్నపోతుందా అన్నట్లుగా ఉన్నది ఆయన రూపం. ఇంకా అగ్ని యొక్క తేజస్సుతో కూడి మహాభయంకరమైనటువంటి రూపముతో, భయంకరమైన కంఠధ్వనితో, చాలా అంటే మేరు పర్వతంతో సమానమైనటువంటి రూపంతో ఉన్నాడు గరుత్మంతుడు. అతను అలా పుట్టగానే నిన్న అండంలో నుంచి బయటకు వచ్చి రాగానే పైకి ఎగిరి ఆకాశానికే అందం ఇచ్చేంతగా తన రూపాన్ని పెంచి నిలబడి ఉన్నాడు. ఆయన అలా నిలబడి ఉంటే అలా చూస్తున్నటువంటి ప్రజలు కానీ మహర్షులు అందరికీ అగ్ని ఈరోజు చాలా ప్రజ్వలిస్తున్నాడు, ఎందుకు ఆ అగ్నిదేవుడు ఈరోజు ఇంత ప్రజ్వలిస్తున్నాడు, ఏం ప్రమాదం సంభవించబోతుందని భయపడిపోయారు. అని వాళ్ళందరూ ఇది గరుత్మంతుడి యొక్క దివ్య తేజస్సు అని తెలుసుకోలేకపోయాడు. అంటే ఆయన తేజస్సు అంత అగ్నిదేవుని తేజస్సుతో సమానంగా ఉన్నదన్నమాట. వీళ్ళందరికీ అందరూ భయపడిపోయి అగ్నిదేవుడి దగ్గరికి బయలుదేరారు. అగ్నిదేవా, మీరేమిటి ఈరోజు ఇంతగా ప్రజ్వలిస్తున్నారు, ఎప్పుడూ లేదు, మీరు ఇంత కాంతివంతంగా ఇంత ప్రజ్వలించడానికి కారణం ఏంటి? మేమేమన్నా తప్పు చేశామా? మేమేమన్నా తప్పు చేస్తుంటే లేదా మాలో ఏమన్నా దోషం ఉంటే మమ్మల్ని క్షమించండి, అంతేకాని మీరు ఇంత భయంకరంగా ప్రజ్వలించవద్దు అనేసి వాళ్ళు వేడుకున్నారు. మీరు ఏదైతే చూస్తున్నారో, ఏ ప్రజ్వలం అయితే చూస్తున్నారో, ఏ కాంతిపుంజాన్ని అయితే చూస్తున్నారో అది నాది కాదు, నేను చాలా శాంతంగానే ఉన్నాను, నాకెవరి మీద కోపం లేదు అని అగ్నిదేవుడు సమాధానం ఇచ్చారు. మీరేమో మీది కాదంటున్నారు, కానీ ఆకాశంలో చూస్తుంటే అగ్నిగోళంలాగా ఉన్నటువంటి తేజస్సు ప్రకాశం కనిపిస్తున్నాయి, మరి ఇది ఎవరిది అన్నారు. మీరు చాలా భ్రమపడుతున్నారు, అది నేను కాదు, నా తేజస్సు కాదు, అతను వినత కశ్యప ప్రజాపతుల యొక్క కుమారుడు వైనతేయుడు, మహాబలపరాక్రమవంతుడు, సర్పాల యొక్క ఆగడాలని అణచటానికి, సర్పాల నుంచి ఈ లోకాలన్నింటినీ రక్షించటానికి వారిద్దరికీ వరప్రసాదముగా జన్మించినటువంటి వాడు ఈ వైనతేయుడు. అతని తేజస్సే అది అంతా. అతని తేజస్సు నా అగ్ని తేజస్సుతో సమానముగా ఉంది. తన తల్లి కోరిక కూడా అదే, ఆ కోరిక వల్లనే ఆయన అలా జన్మించాడు అని చెప్పి, మనందరము మీతో సహా నేను కూడా వస్తాను, వెళ్ళి ఆ వైనతేయుడిని ప్రార్థించి అతని తేజస్సుని అతను ఉపసంహరించుకునేటట్లు చేద్దాము పదండి అని అందరూ కలిసి బయలుదేరారు. అందరూ కలిసి బయలుదేరి ఆ వైనతేయుడిని అగ్నిస్తోత్రాలతో స్తుతించడం మొదలుపెట్టారు. ఓ వైనతేయ దేవా, నీవు మహా బలపరాక్రమవంతుడివి, సూర్యుడితో అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడివి. సూర్యునికి కనుక కోపం వస్తే ఎలా ప్రచండ అగ్నితో ఆయన జ్వలిస్తూ ఉంటాడో నీవు కూడా అలాగే జ్వలిస్తూ ఉన్నావు. నీ తేజస్సుని, నీ కాంతిని, నీ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి మేము భరించలేకుండా ఉన్నామయ్యా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని రక్షించు అని వారందరూ వైనతేయుడిని వేడుకున్నారు. వారందరి ప్రార్థనను విని వైనతేయుడు, నేను మిమ్మల్ని ఏ విధంగానూ బాధించను, నా రూపాన్ని, నా తేజస్సుని చూసి మీరు భయపడవద్దు, నేనేం చేయాలో చెప్పండి అంటే, నీ తేజస్సుని, నీ రూపాన్ని రెండింటినీ మేము భరించలేకుండా ఉన్నాము, దర్శించలేకుండా ఉన్నాము. మా యందు దయ ఉంచి ఆ రెండింటినీ తగ్గించి నీవు మాకు దర్శనమియ్యయా అని వేడుకున్నారు. వారి ప్రార్థనని మన్నించి తన యొక్క తేజస్సుని, తన యొక్క రూపాన్ని రెండింటినీ తగ్గించుకున్నాడు.
వైనతేయుడు తగ్గించుకుని వాళ్ళ కోరిక ప్రకారం వారికి అలాగే దర్శనమించాడు. ఆయన వైనతేయుడికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఎప్పుడు ఏ రూపాన్నైనా పొందగలడు. అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా క్షణములు అతి శీఘ్రంగా వెళ్ళగలిగినటువంటి వాయువుతో సమానమైనట్టు వేగం కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఆ విధంగా తన రూపాన్ని తగ్గించుకుని దేవతలకి మహర్షులకి అందరికీ దర్శనమిచ్చాడు. ఆయన్ని చూసి వారందరూ దర్శించి చిన్నవాడు కాబట్టి అతన్ని ఆశీర్వదించి వారి వారి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆ వైనతేయుడు తన తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆయనకి కనిపించి తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకుని తండ్రి దగ్గర ఉన్నటువంటి తన అన్నైన అనురుడిని తన భుజం తన వీపు మీద ఎక్కించుకుని తల్లి వినతాదేవి దగ్గరికి వచ్చాడు. ఇద్దరు కొడుకుల్ని చూసుకుని ఆ తల్లి ఎంతో మురిసిపోయిందనమాట. తను ఏ విధంగా అయితే తనకి సంతానం ఉండాలి అనుకుందో అటువంటి లక్షణాలతో కూడినటువంటి సంతానం తన ముందు సాక్షాత్కరించడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. అప్పుడు దాకా దాసిగానే ఉన్నది కద్రువకి, అప్పటికి కూడా దాసిగానే ఉందామె. కానీ ఎంత దాసిగా ఉన్నా తన కొడుకుల యొక్క బలపరాక్రమాలని, తేజస్సుని, వాళ్ళ యొక్క బుద్ధిని అన్నిటినీ చూసి ఆ తల్లి సంతోషపడతా ఉంది. వారిద్దరూ ఆశీర్వదించమనగానే చెప్పింది, మీకున్నటువంటి తేజస్సుని, బలాన్ని, బుద్ధిని అన్నిటినీ లోకక్షేమం కోసమే వాడండి. లోకాన్ని రక్షిస్తూ ఉండండి. సదా మంచి పనులే చేస్తూ ఉండండి. నేను కోరుకునేది తల్లిగా ఇదేనని వారిద్దరినీ దీవించి వాళ్ళిద్దరినీ చూసుకుని ఆమె మహదానంద పడిపోతుంది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా జన్మించినటువంటి ఆ పిల్లలిద్దరినీ చూసుకుని ఆమె మురిసిపోతూ ఉంది. మరొక పక్క కద్రువ తనకి 100,000 మంది సంతానం కావాలి అని కోరుకుంది. అంతమంది సంతానం కలిగారు. కానీ ఎవరికీ కూడా ఇంతటి తేజస్సు కానీ ఇంత బలం కానీ ఇవేమీ లేవు. కానీ ఆమె కోరుకున్నది ఇద్దరినే సంతానం. వారిద్దరు ఇంత తేజస్సుతో బల సంపన్నులుగా పుట్టారు. నాకు లేని అదృష్టం ఆమెకి కలిగింది. అది భరించలేక కద్రువ ఎంతసేపటికి గరుత్మంతుడిని అనురుణ్ణి చూసి ఈర్ష్య అసూయ ద్వేషాలతో నిండిపోయి ఉంది. ఆమె మనసంతా ఈర్ష్య అసూయలతోనే నిండిపోయింది. ఇక తర్వాత అంటే సహజంగా ఒక మనిషి జన్మించడం అనేది ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక ప్రవృత్తి, వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, వాటన్నిటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది గరుత్మంతుడు ఈ సర్పాల యొక్క జననం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత అనురుడిని గరుత్మంతుడు తన భుజం మీద ఎక్కించుకుని సూర్యుడు తూర్పు వైపు ఉన్నటువంటి ప్రదేశాన్నంతా దగ్ధం చేయబోతున్నాడు. అటు నుంచి మొదలుపెట్టి సమస్త లోకాలని దగ్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తెలిసి గరుత్మంతుడు అనురుడిని తన భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి సూర్యుడి ఎదురుగా నిలబెట్టాడు. ఆ మాట వినగానే సౌనికాది మహర్షులందరూ, ఇదేంటి స్వామి, సూర్యుడు లోకాలని దగ్ధం చెయ్యటం ఏంటి? అంత దగ్ధం ఆయనకు వచ్చేటువంటి ఆ కోపాన్ని, ఆయన దగ్ధం చేయాలనుకునేటువంటి ఆయనకున్నటువంటి అంత శక్తిని ఈ అనురుడు ఎలా ఆపగలిగాడు? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అడిగారు సౌనికాది మహర్షులందరూ. వారి ప్రశ్నకి చిన్నగా నోకుని ఉగ్రవసుడు చెప్పటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే క్షీరసాగర మదనం జరిగిందో దానిలో నుంచి అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని విష్ణుమూర్తి దేవతలందరికీ పంచుతూ ఉన్నాడు. అదే సమయంలో రాహువు దేవతల రూపం ధరించి దేవతలతో పాటు తను కూడా అమృతాన్ని స్వీకరించాడు. ఆ విషయాన్ని గమనించినటువంటి సూర్యచంద్రులందరూ ఆ విషయం రాహు అమృత సేకరణ చేశాడని, అమృతం స్వీకరించాడని విష్ణుమూర్తికి చెప్పడం, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో రాహు యొక్క శిరస్సును ఖండించడం జరిగిపోయింది. ఈ అమృతం సేవించడం వల్ల రాహువు శిరస్సు ఖండించబడినా కూడా తను బ్రతికే ఉన్నాడు. కానీ అతనికి ఆ పరిస్థితి రావడానికి కారణం సూర్యచంద్రులు కాబట్టి వారిద్దరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కానీ ఆ ఇబ్బందిలో కూడా ఎక్కువగా సూర్యుడికి చాలా ఇబ్బంది, కష్టం కలిగిస్తూ ఉన్నాడు. ఇదంతా చూసి సూర్య భగవానుడు అనుకుంటాడు, నేను ఇదంతా చేసింది లోకక్షేమం కోసమే కదా, దేవతల క్షేమం కోసమే కదా. ఒక రాక్షసుడు చావు లేకుండా, మృత్యువు లేకుండా శాశ్వతంగా అజరుడుగా ఉండటం వల్ల
చాలా కష్టం కదా, దానివల్ల లోకానికే ప్రమాదం కదా, లోకహితం కోరే కదా నేను ఈ పని చేశాను. మరి నేను ఇంత మంచి పని చేసినందుకు దేవతలందరూ నాకు సహాయం చేయాలి కదా. ఆ రాహువు నా మీద కోపంతో నన్ను ఇబ్బంది పెడుతుంటే మీరందరూ చూస్తూ కూర్చున్నారే కానీ అతనిని నివారించట్లేదు. మాకేం సంబంధం లేదు, నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలన్నట్లు వదిలేసి అందరూ ఊరుకున్నారు. నేను ఇంతమందికి సహాయం కోసం, ఇంతమంది మంచి కోసం, క్షేమం కోరి నేను కొంత ఇబ్బంది అయినా కూడా భరించి ఈ రాహుని ఆ రోజు అడ్డుకోవటం వల్ల నాకే చాలా సమస్యలు వస్తున్నాయి. మిగిలిన వారందరూ సంతోషంగానే ఉన్నారు. నన్ను పట్టించుకోనటువంటి వీరందరినీ నేనెందుకు పట్టించుకోవాలి, వారికి నేనెందుకు సహాయం చేయాలి, వారి గురించి నేనెందుకు ఆలోచించాలి, నా గురించి కానీ నా కష్టం గురించి కానీ వారు ఆలోచించట్లేదు, దానికి సరైన పరిష్కార మార్గాన్ని ఆలోచించట్లేదు. వారు ఏది నా గురించి ఆలోచించినప్పుడు వారి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా నాకు లేదు కదా అని ఆలోచించుకుని లోకాలన్నింటినీ దగ్ధం చేయాలన్న భావనతో సహ్యాద్రి పర్వతం మీదకెళ్ళి అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడే అలాగ మామూలుగా ఉండిపోవటం కూడా కాదు, తపస్సు చేస్తూ తపస్సులో లీనమయ్యి ఆ తపస్సు చేయడం ద్వారా వచ్చేటువంటి శక్తితో లోకాలని దగ్ధం చేయాలి అనుకున్నాడు. ఆ విధంగా ఆయన ఆ సహ్యాద్రి పర్వతం మీదకి వెళ్ళి కూర్చుని తను చేయాలనుకున్నటువంటి పని చేయటం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి సమయంలో కూడా వేడి గాలులు, బాగా వేడితో కూడుకున్నటువంటి ఈ ప్రకాశము, ఇవన్నీ అర్ధరాత్రి సమయంలో చల్లగా ఉండవలసిన సమయంలో కూడా వాతావరణం అలా ఉండకుండా చాలా మార్పులు సంభవిస్తున్నాయి. ఎప్పుడూ లేనటువంటి కొత్తగా ఉంది వాతావరణము. సూర్యుడే ఉన్నాడా, సూర్యుడు కూడా ఇంత వేడిని ఎప్పుడు ఇవ్వలేదు. దీనికన్నా భయంకరమైనటువంటి వేడి వాతావరణంలో ఇంత మార్పులు వచ్చినాయి. దీనికి కారణం ఏంటనేది మానవులకి మహర్షులకి అర్థం కాక వారందరూ కలిసి దేవతల దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. భూలోకంలో పరిస్థితి బాగాలేదు, చాలా వేడి గాలులు వీస్తున్నాయి, అంతేకాదు అక్కడ వస్తున్నటువంటి ఆకాశం నుంచి వస్తున్నటువంటి వేడిని తట్టుకోలేకుండా ఉన్నాము, భరించలేకుండా ఉన్నాము. కానీ ఆకాశంలో చూస్తే సూర్యుడు లేడు, సూర్యుడు ఉన్నా కూడా ఇంతటి భయంకరమైనటువంటి వాతావరణం ఉండదు. దీనికి అంతటికీ కారణం ఏమిటో మాకు అర్థం కావట్లేదు, మీరే సెలవించి అది సరిచేయవలసిందిగా కోరుతున్నాము అన్నారు. దేవతలకి విషయం అర్థం కాలేదు. అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడికి సమస్య గురించి మొత్తం సవివరంగా చెప్పారు. అదంతా విన్న బ్రహ్మదేవుడు, ఇదంతా చేస్తున్నది సూర్యభగవానుడు, ఈ లోకాలన్నింటినీ దగ్ధం చేయాలనుకున్నారు. మీరు అతని గురించి, అతని సమస్య గురించి ఆలోచించట్లేదు, అతనిని పట్టించుకోవటం లేదు కదా. రాహువు ఆయనని కష్టపెడుతుంటే చూస్తూ ఊరుకున్నారు. మాకెందుకులే, మమ్మల్ని కాదు కదా కష్టపెడుతుందని. ఈ అన్నిటినీ ఇంత జరుగుతున్నా మీరెవరూ మాట్లాడలేకపోవటం, ఆయనని సమర్థించకపోవటం, ఆయనకి సహాయం చేయకపోవటంతో అతని మనసు బాధపడి తను ఈ నిర్ణయం తీసుకుని ఈ పని చేస్తున్నాడు అని చెప్పగానే, మరి దీనికి ఉపాయం ఏంటి, ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఏంటి అని అంటే, దీని గురించి నేను ఆలోచించి ఉంచాను. ఎట్లా అంటే, కశ్యప ప్రజాపతి పెద్ద కుమారుడు అనురుడు ఉన్నాడు, అతనే ఈ సమస్యకి పరిష్కారము. అతను చాలా బుద్ధివంతుడు, తేజోవంతుడు, విశాలకాయుడు, పరాక్రమవంతుడు, అన్ని సద్గుణాలు కలిగినటువంటి వాడు. కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేయటం వల్ల జన్మించినటువంటి వ్యక్తి అతను. అతనిని సూర్యునికి రథసారథిగా ఉంచుదాము. సూర్యుడికి ముందు ఉండడం వల్ల ఆ వేడికి వచ్చేటువంటి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వేడిని, ఆయన కోపాగ్ని జ్వాలని అందరినీ అతను ఉపశమించగలుగుతాడు. మనకి సూర్యుడికి మధ్యలో ఒక వారధిలాగా ఉండి సూర్యుడిని శాంతింపచేస్తాడు. అతని యొక్క వేడి గాలులు కానీ, అతని యొక్క కోపాగ్ని కానీ ఎవరినీ బాధించకుండా అనురుడు అడ్డుకుని సహాయం చేస్తాడు. అందుకని అతనిని తీసుకొచ్చి సూర్యుడికి రథసారథిగా ఉంచుదాము. అది తప్పిస్తే మనకు ఇంకొక పరిష్కారం లేదు అని చెప్పటంతో అందరూ దానికి ఒప్పుకోవడం వల్ల గరుత్మంతుడు అనురుడిని తీసుకొచ్చి సూర్యుడి ముందుకు నిలబెడతాడు. అలా నిలబెట్టడం వల్ల సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఆ కోపాగ్ని జ్వాలలు కానీ, వేడి కానీ ఏది ఎవరిని బాధించకుండా అందరూ సంతోషంగా ఉంటారు. ఆ ఒప్పందానికి అందరూ సమ్మతించి ఆ అనురుడిని సూర్యుడికి రథసారథిగా శాశ్వతంగా ఉండిపోమ్మని
అతనికి ఆ పదవి ఇచ్చారు. అందువల్లనే అనురుడు సూర్యుడికి రథసారథిగా ఉంటాడు. ఇది సూర్యుడికి రథసారథిగా అనురుడు ఎందుకు వచ్చాడు అన్నదానికి కారణం. ఇక దీని తర్వాత గరుత్మంతుడు తన అన్న ఒక మంచి అంటే సూర్యభగవానుడి దగ్గర ఉండడం అవన్నీ చూసి సంతోషించి తిరిగి మరలా తన తల్లి దగ్గరికి వచ్చాడు. తన తల్లితో పాటు సంతోషంగా అంటే వినత కద్రువకి దాసిగా ఉండి పనులన్నీ చేస్తూ ఉంది. అవన్నీ చూస్తూ ఉన్నాడు. తన తల్లి ఎంత కష్టపడుతుందో అవన్నీ చూస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో కద్రువ వచ్చి, ఏమిటి అన్నీ అలా చూస్తూ కూర్చున్నావు, నీవు కూడా మీ అమ్మకి మళ్ళీ నాకు దాసుడివే, నేను నా సర్పాలు ఏ పనులు చెప్తే అవన్నీ నువ్వు చేయాలి, మేమేమి ఆజ్ఞాపించినా కాదు కూడదు అనుకుంటే చేయవలసిన బాధ్యత నీకుంది. నా కొడుకుల్ని నీ వీపు మీద ఎక్కించుకుని వాడు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సిందే అని ఆమె ఆజ్ఞాపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరలా కొద్ది రోజుల తర్వాత కద్రువ వచ్చి వినతతో, ఇక్కడికి దగ్గరలో ఒక సముద్రంలో నాగలోకం ఉంది, సుందరమైనటువంటి నాగలోకం ఉంది, అక్కడ అనేక రకమైన సర్పాలు ఉంటాయి, మేము అది చూడాలనుకుంటున్నాము, మమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకువెళ్ళండి అని అడిగింది. సో అనగానే వినత కద్రువని తన భుజాల మీద ఎక్కించుకుంది. సర్పాలన్నింటినీ గరుత్మంతుడు భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ప్రదేశాన్ని చూపించాడు. అలాగే గరుత్మంతుడు రోజు సర్పాలను తన వీపు మీద ఎక్కించుకుని రకరకాల ప్రదేశాలకి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్న ప్రదేశాలకి, సముద్రాలు, నదులు, అరణ్యాలు, పర్వతాలు ఉన్న ప్రదేశాలన్నిటికీ తీసుకెళ్ళి చూపించి తీసుకువస్తూ ఉండేవాడు. ఒకసారి అలా తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఆయన ఆకాశ మార్గంలో మరింత ఎత్తుకి వెళ్ళటం, సూర్యగమనానికి సమీపంగా వెళ్ళాడనమాట. అలా వెళ్తూ ఆ సూర్యుని యొక్క వేడిని తట్టుకోలేనటువంటి ఈ సర్పాలన్నీ మలమలా మాడిపోయి నిస్సత్తువులైపోయి వారందరూ రాలిపోవటం మొదలుపెట్టారు. అందరూ అలా నిస్సత్తువులుగా ఉండి రాలిపోవటం చూసి కద్రువకి గరుత్మంతుడి మీద చాలా కోపం వచ్చింది. నా పిల్లల్ని విహారానికి తీసుకువెళ్ళమన్నాను కానీ వాళ్ళని సంహరించేటువంటి పని చేయమనలేదు నేను చెప్పింది కాకుండా నువ్వు వేరేది చేస్తున్నా, నా పిల్లల ప్రాణాల మీదకి తీసుకొచ్చావు, మీ తల్లి యొక్క కోపాన్ని అంతా నా పిల్లల మీద చూపిస్తున్నావా అని గరుత్మంతుడి మీద మండిపడి ఇంద్రుడిని ప్రార్థించింది. స్వామి, నా పిల్లలు తెలియక గరుత్మంతుడు తీసుకురావటం వల్ల సూర్యభగవానుడి దగ్గరికి వచ్చారు, వారిని మళ్ళా వాళ్ళకి ప్రాణాలని ప్రసాదించు, వారిని ఉత్సాహంగా తిరిగేటట్టుగా వారికి పూర్వపు శక్తిని అన్నిటినీ ప్రసాదించు అని ఆమె మొరపెట్టుకోవటంతో ఇంద్రదేవుడు వారందరి మీద శీతల పానీయాన్ని కురిపించాడు.